అలా చెప్పండి, ఎలా ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఏ పార్టీ గెలవబోతున్నటువంటి ఇది చూసుకున్నప్పుడు గడప గడప ప్రచారంలో భాగంగా మీకు ఎటువంటి సవాల్ ఎదురైనా అన్న పబ్లిక్ ఒపీనియన్ ఉందంటే ఏం చెప్తారు? పబ్లిక్ ఒపీనియన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ కాలనీలో ఉండే సమస్యలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి గత పర్యాయాలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. మొన్న యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరి కాలనీలో మేము వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు, రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు వస్తున్నాయి వాటరు, మేము ఎట్లా పట్టుకోవాలి, దయచేసి మార్నింగ్ ఉదయం 7 గంటలకు 8 గంటలకు అని విజ్ఞప్తులు చేసినాం అధికారులను, అయినా పట్టించుకోవట్లేదు అని వాళ్ళే తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ వెంకటగిరి కాలనీలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం కూడా సరిగా స్పందించలేదని చెప్పలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక జరిగిందా అమ్మా, మరి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో జరిగిందమ్మా మేము అడిగినాం అంటే ఇంటింటి ప్రచారం చేస్తున్నాం కదా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగినాం అంటే అప్పటి నుంచి జరగట్లేదయ్యా అని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మరి ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు? మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలోనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఇంకా 2 అమలు ఉన్నాయి, 2 చేయాల్సింది, అది ఖచ్చితంగా అమలు చేస్తాం. మా విజ్ఞప్తి ఒకటే జూబ్లీస్ ప్రజలకి ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా అందుకుంటున్న సంక్షేమ పథకాలు జూబ్లీస్ ప్రజలకు కూడా అందాలని మేము కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారు లోకల్ లీడర్, జూబ్లీస్కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ నవీన్ యాదవ్ లోకల్ లీడర్, జూబ్లీహిల్స్ ప్రాంతం అతని అడ్డా, ప్రజలకు మంచి చేస్తున్నారు. గర్భిణీలకు శ్రీమంతం కూడా జరిపించారని మహిళలే చెప్తున్నారు సాక్షాత్తు. ఇస్త్రీ పెట్టే ఒక ఇస్త్రీ షాప్ దుకాణం కూడా పెట్టించారని, అతనికి ఇల్లు కట్టించారు కూడా అని అతని వీడియో ఈ మధ్యనే విడుదలైంది, మీలాంటి మీడియా ఛానల్లో చూసి నాకు తెలిసింది. మరి ఇలాంటి మంచి పనులు చేస్తున్న వ్యక్తి రౌడీ షీటర్ ఎందుకు అవుతారండి? ఇంతమంది మంచి పనులు చేసినప్పుడు ఎందుకు వస్తుంది మరి ఆ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? నిజం ఎంత అబద్ధం ఎంత? దయచేసి మీరు ఇక్కడే పొరపాడుతున్నారు. నవీన్ యాదవ్ గారు గెలుస్తారనే నిజం తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోయినందుకే ఏదో బురద చల్లాలి, దుష్ప్రచారం చేయాలి, అదొక్కటే బీఆర్ఎస్ పార్టీ పని కట్టుకుంటుంది. మరి ఏదో సల్మాన్ ఖాన్ ఉన్నారు, మీరు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అనుకున్నారు, హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపకుడంట, సామాజిక సేవా కార్యకర్త అంట. మరి అతని మీద 25 కేసులు ఉన్నాయని మీ మీడియాలోనే వస్తున్నాయి కదా. పోక్సో కేసు ఉందని మీ మీడియా ఛానల్లో పత్రికల్లో నేను చదివిన. మరి ఆయన రౌడీ షీటర్ కదా? దయచేసి నేను ప్రశ్నిస్తున్నా మీ మీడియా వేదికగా, కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా. మరి కేటీఆర్ గారే కండువా వేసి మా పార్టీలోకి రమ్మని ఆయన ఆహ్వానించాడు. అట్లాంటప్పుడు మేము ఎందుకు రౌడీ షీటర్ అవుతాం? నువ్వు చేర్చుకున్నప్పుడు అతను రౌడీ షీటర్ అవుతారు, మీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నాము రౌడీ షీటర్లు అవుతారు. మేము కాము, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం నిబద్ధతతో నిజాయితీతో నికార్సైన వ్యక్తిగా కొట్లాడుతున్నాడు. ప్రజల సంక్షేమము ముఖ్యమని ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, సన్నోట్లకు 500 బోనస్ ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 45,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. హైదరాబాద్ మహానగరంలో 4,75,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. బీఆర్ఎస్ మరి 10 ఏళ్ళు ఇచ్చిందా అండి? ఇచ్చిందా? మరి ఇచ్చిన హామీలే తీర్చలేదని చెప్పి బాకీ కార్డులతో ప్రచారం చేస్తా ఉన్నారు కదా. అరే బాకీ కార్డులు కాదు, వాళ్ళ బద్మాసి మాటల కార్డులు. మేం చెప్తున్నాం, మావే 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తున్నా, నవీన్ యాదవ్ గారు లోకల్ లీడర్, ప్రజలకు మంచి చేస్తాడు. అన్న కష్టం వచ్చిందంటే మీ ఇంటి ముందు ఉంటాడు, అన్న ఇల్లు పక్కనే, అన్న మా కష్టం వచ్చింది, మాకు ఇట్లా జరిగింది అని అంటే మీ ముందు వాలిపోతాడు. 24 గంటలు ఆయన తలుపు తట్టొచ్చు. దయచేసి జూబ్లీస్ ప్రజలు విఘ్నతతో ఆలోచన చేయాలి. మరి లోకల్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్ అన్న గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవానికి మరి అలా అయితే జనరల్ ఎలక్షన్ లో ఎందుకని నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోయింది? ఈ బై ఎలక్షన్ వరకు ఎందుకు ఆలోచించింది? ఇప్పుడు ఎందుకు ఇచ్చిన టికెట్? 2023 ఎలక్షన్ లో ఇచ్చు కదా. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. హజారుద్దీన్ గారు అనే వ్యక్తి ఉన్నారు, ఆయన మన ఇండియాకి ఎన్నో గొప్ప సేవ చేశారు, కప్ అందించారు, భారత కెప్టెన్ గా వ్యవహరించారు, భారత జట్టు కెప్టెన్ గా. ఆయన ఒక సీనియర్ నాయకుడు.
అట్లానే ఆయనకు అవకాశం ఇచ్చారు. Okay. ఈయన నవీన్ యాదవ్ గారు యువతర నాయకుడు, అవును. ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉంది, ముందు ఎదుగుతున్న నాయకుడు. ఓకే. ఆయన ఖచ్చితంగా సీట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ఇచ్చారు. మీరు అడుగుతున్నది నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఇచ్చారంటే, కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారు చేసిన నినాదం బీసీ క్యాస్ట్ సెన్సస్, కులగణన మేము అమలు చేసినాం. దేశంలోనే కులగణ క్యాన్సర్ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారి అనుచరణలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన సమగ్రంగా సర్వే జరిపినాం. బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ధితో ఉన్నాము. అసెంబ్లీలో బిల్లు ఆమోదించినాము, గవర్నర్ గారికి పంపినాము. మరి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఓకే. సో మొన్నటి వరకు బీసీ బంద్ మనం పెట్టుకున్నప్పుడు అటు బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చినారు, బీఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి ఎవరు అసలు ఈ బిల్లు ఆపినారు? అదే మేము అడుగుతున్నాం కదా. మా పార్టీ నాయకులు పోయి ఢిల్లీలో ధర్నాలు చేసిరు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చింది, బీజేపీ సపోర్ట్ ఇచ్చింది, కాంగ్రెస్ చేపట్టింది కార్యక్రమం. ముగ్గురు ఇది వస్తే మరి ఎవరు చేసినట్టు, ఎవరు ఆపినట్టు? మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారని తెలంగాణ నుంచి. మరి ఇదే కేటీఆర్ కాంగ్రెస్ కూడా 8 మంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళు కలిపి ఆపుతాడ బిల్లు అనేది కాకపోతున్నారని వాళ్ళు అంటున్నారు. ఈ రోజు బీజేపీకి ఎలా అయితే 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ కూడా 8 మంది ఉన్నారు కదా. అదే మేము 16 మంది మా ఎంపీలు వెళ్ళి కొట్లాడారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కొట్లాడారు, మా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వెళ్ళి కొట్లాడారు, మా బీసీ మంత్రులు వెళ్ళి కొట్లాడారు, బీసీ నాయకులు వెళ్ళి కొట్లాడారు, రైల్లో వెళ్ళారు. మీకు ఆ విషయం తెలియదా అండి? మీడియాలో వచ్చిన వార్త. మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. బీసీలకు బడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము కొట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు మా మీద బురద జల్లుతున్నారు, మరి లోపల చెప్తున్నారు, బయటికి ఎత్తుకు వచ్చి కొట్లాడతలేరండి మీరు? బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎందుకు కొట్లాడతలేరు? అదే మాకు ఎప్పటికీ కూడా అర్థమైన క్వశ్చన్ ఏంటంటే, మన బీసీ బంద్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అక్కడ వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా సపోర్ట్ ఇస్తే మరి ఎవరు ఆపినట్టు? ముగ్గురు వచ్చి బీసీ అంటే అసలు ఆపింది ఎవరు? ఈ రోజు కేటీఆర్ ఏమంటాడు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు అనుకుంటే కాదా? ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ కి అవకాశం లేదు, మేము అడిగే ఛాన్స్ మాకు లేదు. ఈయన మొత్తం వచ్చేసి కూర్చుంటే ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఎలా తెలవాలి ప్రజలకి? ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు, బీఆర్ఎస్ అన్యాయం చేస్తుందా, బీజేపీ అన్యాయం చేస్తుందా బీసీలకు? ఇద్దరు చేసారు. బీఆర్ఎస్ కు పార్లమెంట్ లో లోక్సభ ఎంపీలు ఉన్నారండి మీకు? లేరు కాబట్టి అంటున్నారు. అయితే కాంగ్రెస్ అడగండి, బీజేపీ అదే నేను అడుగుతున్నా. మా పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామంటున్నారు. మరి మీరు ఎందుకు రావట్లేదు? మీరు రావాలి కదా. మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి వర్యులు, బండి సంజయ్ గారు ఉన్నారు హోంశాఖ సహాయ శాఖ మంత్రి వర్యులు, మరి వాళ్ళు రాజ్నాథ్ సింగ్ గారు మన కేంద్ర హోంశాఖ మంత్రి, అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఇప్పించచ్చు కదా. వాళ్ళు ఒక బండి సంజయ్ గారు బీసీ నాయకులే కదండి. మరి ఆయన హోంశాఖ సహాయక మంత్రి, అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి. మరి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి మరి ఇట్లా మా తెలంగాణ ప్రభుత్వం ఇట్లా చేసింది, మరి బీసీ నాయకత్వాన్ని సపోర్ట్ చేయండి అని మరి ఆయన ఎందుకు అడగట్లేదండి? ఆయన ఎందుకు అడగట్లేదు? ఈ విధంగా చూసుకుంటే మరో 25 ఏళ్లకన్నా బీసీ నాయకుడు సీఎం అవుతారు తెలంగాణకి. అవుతారు, పక్కా అవుతారు. కాంగ్రెస్ పార్టీ చేస్తారు, బరాబర్ చెప్తున్నాం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీసీ ముఖ్యమంత్రిని చేసేది కూడా తెలంగాణ పార్టీ. దయచేసి మీరు గమనించాలి. ఈ మధ్యన పాడి కౌశిక్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, సూసైడ్ స్టార్, జోకుర్ స్టార్.